వెన్నెల్లో ఆడపిల్ల మనసు, సముద్రం కన్నా లోతు, జాబిలి కన్నా ఎత్తు. నా పిచ్చిగాని వెన్నెల్లో కదా ఆమె ఉండేది. కనులకు కనిపించే వెన్నెల వెన్నముద్దలా అందుతుందా? వాకిలి దాటితే పలకరించే జాబిలమ్మ కొండెక్కి రమ్మంటే వస్తుందా? మగో మనసు అంతేనా? అందనిదా? కెరటం తీరాన్ని తాకుతుంది, అలా చిలిపిగా పాదాన్ని ముద్దాడుతుంది. అంత మాత్రాన అలా నాదైపోతుందా? నాతో వస్తావా అంటే వస్తుందా? నువ్వేరా అంటూ తనలో కలిపేసుకుంటుంది. కానీ ఏంటో నా పిచ్చి మనసు ఆమె మనసు తెలుసుకోవాలంటోంది. మగువ మనసులో ఊసులను అన్వేషిస్తుంది. ఊహల్లో అగాధం తవ్వుతోంది. ఏమైనా దొరికిందా? దొరికింది మరికొంత లోతు. ఒక్కోసారి ఆమె కళ్ళు మాట్లాడుతుంటాయి, మరోసారి కనురెప్పలే ఏవో చెప్తుంటాయి. కాలి బొటనవేలు కూడా శృంగార నైషధం రాయగలదు. క్రీగంట చూపు 1,00,000 చిక్కుముడులు వేయగలదు. అద్దాలు వెతకాలని పరుగులు తీశా. దొరికింది ఎప్పటికీ బదులు లేని ఓ చిక్కు ప్రశ్న. విశ్వాంతరాల అంచుల అంతు తేల్చొచ్చు, ఆ నిషీధిని నిలువునా చీల్చొచ్చు. ఆమె మనసు పిడికిలి గుట్టు విప్పగలమా? అతి కష్టం మీద విప్పి చూశాను. ఏముంది అక్కడ? మరో అగాధం. చేతనైతే లోతు కలవమంటూ వెక్కిరించింది. తన ప్రేమనంతా నిజంగా పంచాలని వస్తే తట్టుకునే శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు. మరి రోజూ కనిపించే ప్రేమేమిటి? నిజం కాదా?